చేసేయండి నా కొడుకుల్ని, ఒక్కరిని కూడా వదిలిపెట్టద్దు, ఒక్కొక్కరిని కాదు. ఇందాక మనం ఒక మాట మాట్లాడుకున్నాం. ప్రధాని మోదీ అన్నారు, అట్ ద సేమ్ టైం హోమ్ మినిస్టర్ अमित शाह కూడా మాట్లాడారు. ఏమంటున్నారు? चुन चुन के नहीं, पूरा गला पकड़ के मार, गला पकड़ के मार के भगाओ यहाँ से. ఇదే చొక్కా కాదు, ఎంచుకొని కాదు, వాళ్ళని పట్టుకొని కాలర్ పట్టుకొని గొంతు పట్టుకొని ఈ ప్రపంచం నుంచి విసిరిపారేయండి ఆ దుర్మార్గుడిని. చాలు, శాంతి చాలు. అమెరికా కాదు కదా, వాడికి సంబంధించి వాళ్ళ కుటుంబం నుంచి ఎవరు వచ్చినా ఆగద్దు ఇంకా. చాలు. ఇటు ప్రపంచ దేశాలు మీరు శాంతి ఒప్పందం కుదుర్చుకుంటే పాకిస్తాన్తో కుదుర్చుకోండి. మీకు ఇంకా కావాల్సి వస్తే పాకిస్తాన్తో పెళ్లి కూడా చేసుకోండి, మాకు సంబంధం లేదు. మీకు ఇంకా కావాల్సి వస్తే పాకిస్తాన్తో ఉండండి, పాకిస్తాన్ మీ కొంపలలో పెట్టుకోండి. మాకొద్దు, మాకు ఆ దరిద్రం వద్దు. పాకిస్తాన్ చాలు. భారత్ సున్లో మీరు భారత్ వాసియో దేఖ్ రహే హై. తో ఇటువంటి సినారియోలో పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ ఉంది కదా, లాగిపడేయండి. పీడాపోతుంది, ఫస్ట్ పీడాపోతుంది. చాలు, శాంతి మాట ఇంకా చాలు. ఇంకా ఒప్పుకుంది చాలు, దరిద్రం భరించింది చాలు. లోపల ఉన్న దరిద్రాన్ని భరిస్తున్నాం, బయట ఉన్న దరిద్రాన్ని భరించే ఓపిక లేదు ఇంకా ఇప్పటికి కూడా కొంతమంది చాట్లోని ఇప్పటికీ పోల్ పెట్టినప్పుడు ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు అనేది ఒకసారి నుంచి చెప్పే ప్రయత్నం చేస్తాను. దాదాపుగా ఇంకా 3% మంది పాకిస్తాన్పై ఖచ్చితంగా యుద్ధం చేయాల్సిందే, నాకు కాదంట. ఎందుకు కాదు? ఇప్పుడు వదిలేస్తే రేపు మీ ఇంటికి వస్తారు, రేపు మన ఊరికి వస్తారు, మన జిల్లాకు వస్తారు, మన రాష్ట్రానికి వస్తారు, మన జిల్లాకు వస్తారు, మన ఇంటికి వస్తారు, మన మీద తుపాకీ గుడ్డు పెడతారు. ఈ దుర్మార్గులు వదిలేసుకుంటూ పోతుంటే ఎంతకాలం బతుకుంటే బలిసాకు తిని బతకచ్చు అని చెప్పి మన వాళ్ళు ఎప్పుడో చెప్పున్నారు. ప్రస్తుతం శ్రీనగర్లో కాల్పుల మోత మోగుతుంది. జమ్మూ, బారాముల్లా, కథువాలో బ్లాక్అవుట్ నడుస్తోంది. ఈ దుర్మార్గుల్ని రోజుకి పట్టుకున్న తర్వాత పెంచి పోషించేది చాలు. ఇంకా శ్రీనగర్ పై డ్రోన్లతో దాడికి దిగింది పాకిస్తాన్. ఐఎమ్ సారీ, మా ప్రతినిధి రామ్దాస్ ఉన్నారు, ఒకసారి అప్డేట్ తెలుసుకునేందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాను. రామ్దాస్, ఇప్పుడు ఎటువంటి సినారియో ఉంది? భారత భద్రతా బలగాలు ప్రస్తుతం అటువైపు కాన్సన్ట్రేషన్ చేసినట్టుగా తెలుస్తోంది. పూంచ్, బారాముల్లా, కత్వా, అలాగే రాజౌరి ఈ సెక్టర్ లో అసలు ఏం జరుగుతుంది బాస్? అసలు తెగేదాకా లాగేటే ఉంది పాకిస్తాన్. సీరియస్ గా మనకి ఈ అంతా అబ్జర్వ్ చేస్తే కనుక చూడండి, శ్రీనగర్, జమ్మూ, ఫిరోజ్పూర్, పఠాన్కోట్, జైసల్మేర్, బికనూర్ లో మళ్ళీ బ్లాక్అవుట్, డ్రోన్లు కనిపిస్తే కూల్ చేసేలా ప్రస్తుతానికైతే బిఎస్ఎఫ్ కు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనబడుతుంది. కంప్లీట్ గా కాల్పుల విరమణ ఒప్పందాన్ని మనకి ఇక్కడ కనబడుతుంది. గుజరాత్ లో కూడా, కచ్ లో కూడా మళ్ళీ టచ్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఒక్కటే మనకు అర్థమవుతుంది, పాకిస్తాన్ లో కోల్డ్ వార్ నడుస్తుంది. మీకు ఇందాకే చెప్పాను, మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నాను. ఆర్మీకి అక్కడి పాలకులకు పడట్లేదు. షరీఫ్ మాట మునీర్ వినట్లేదు. రఫ్ గా చెప్పాలంటే షరీఫ్ మాట మునీర్ వినట్లేదు, అంటే ప్రధాని మాట ఆర్మీ చీఫ్ వినట్లేదేమో అనిపిస్తుంది. సో వాడు చెప్పింది నేను ఎందుకు వినాలని వీడు వినట్లేదు. బహుశా అందుకే కయ్యాన్ని కాలు దూతున్నాడు. అదే జరుగుతుందా? బహుశా మనకి ఇప్పుడు ఈ పరిస్థితిని చూస్తే అదే అడ్డం పడుతుంది. ఎందుకంటే అంత క్లియర్ గా, అంత నీట్ గా ఇరు దేశాల విదేశాంగ మంత్రులు క్లెయిమ్ చేశారు, ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ప్రపంచమంతా చూసింది, ప్రపంచమంతా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నాయి. అంతర్జాతీయ మీడియా కూడా అప్పటికే పూర్తి స్థాయిలో ప్రాధాన్యత ఇచ్చింది, ఈ వార్తను ప్రసారం చేసింది. కానీ పాకిస్తాన్కి ఏమైంది? అంతలోనే ఏం బుద్ధి పుట్టింది? ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎటువైపు నుంచి అసలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. నిజంగా ఇవాళ సాయంత్రం అవుతుందంటే చాలు, పశ్చిమ ఉత్తర భారత్ అంతా ఈ వరుసగా 3 రోజుల నుంచి అసలు నిజంగా చీకటి పడిందంటే జనాలు భయాందోళనకు గురవుతున్నారు. డ్రోన్లతో దాడి చేస్తున్నారు, అటు ఫిరంగులతో దాడి చేస్తున్నారు. ఎందుకు ఈ వక్రబుద్ధి పరిస్థితి నిజంగా అర్థం కాని పరిస్థితి. కానీ భారత్ కంప్లీట్ గా ఎప్పుడు ఎక్కడ ఏమరపాటు గురి కాలేదు, అలా అని చెప్పి ఎక్కడ రాజీ పడలేదు. ఖచ్చితమైనటువంటి నిర్ధారణతోనే ఉంది, ఖచ్చితమైనటువంటి తిప్పికొట్టే ప్రయత్నం చేస్తుంది. భద్రతా అంశంలో ఎక్కడ రాజీ పడలేదు, 100%. సో ఇప్పుడు అదే జరుగుతుంది. ఇక అసలు సీజ్ ఫైర్ లేనట్లే కాశ్మీర్ లో, ఇండియా పాక్ మధ్య సీజ్ ఫైర్ లేనట్లే, ఇంకా లేదు. దానికి మంగళం పాడింది పాకిస్తాన్. అయిపోయింది. ఇక భారత్, పాకిస్తాన్ అమితుమి తేల్చుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తుందా అంటే అవునని అనిపిస్తుంది. కాస్త అటు ఇటు అయినప్పటికీ కూడా కొంత నష్టం జరుగుతున్నప్పటికీ ఇక ఎట్టి ప్రయత్నం చేయండి. ఆ విజువల్స్ కి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. శ్రీనగర్, ఉదంపూర్, లాల్ చౌక్, ఫిరోజ్పూర్ లో ప్రస్తుతం ఆ కాల్పులకు సంబంధించిన విజువల్స్ అక్కడ లోకల్స్ రికార్డ్ చేయడం జరిగింది. దాంతో పాటు ఆ విజువల్స్ చూసి వాళ్ళు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఎందుకంటే పాకిస్తాన్ నుంచి వాళ్ళు బహుశా ఈ టైంకి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. కనీసం కాస్త టైం తీసుకుని ఉల్లంఘిస్తారని అనుకున్నారు. కానీ పాకిస్తాన్ తన దొంగ బుద్ధిని చాలా వేగంగా బయట పెట్టుకుంది. ఈ రోజు శ్రీనగర్, ఉదంపూర్, లాల్ చౌక్, ఫిరోజ్పూర్ లో మీరు చూస్తున్నారు. వీటితో పాటు బడ్మేర్, జైసల్మేర్, బికనూర్, జోధ్పూర్, హనుమాన్గఢ్, ఇక్కడ
ప్రస్తుతం ఆ విద్యుత్ని నిలిపివేసినట్టుగా తెలుస్తోంది. మనం మాట్లాడుకున్న ఈ ప్రాంతాల్లో బహుశా ఇక్కడ కూడా దాడులు జరిగే అవకాశం ఉందన్న కొనలో బహుశా అనుకుంటా బ్లాక్అవుట్ అక్కడ చేసినట్టుగా తెలుస్తోంది. ఫిరోజ్పూర్లో మీరు చూస్తున్నారు, లాల్ చౌక్లో పరిస్థితి మీరు చూస్తున్నారు. శ్రీనగర్కి సంబంధించి శ్రీనగర్, ఉధంపూర్, లాల్ చౌక్, ఫిరోజ్పూర్లో ప్రస్తుతం ఎటువంటి పరిణామాలు చూస్తున్నారు. పూర్తిగా అక్కడ ఆ తీవ్రత అనేది కనిపిస్తోంది. వాళ్ళు అక్కడ గుర్తించడం జరిగింది. వాళ్ళు చూసిన తర్వాత వాటిని మన ఎయిర్ డిఫెన్స్ గాల్లోనే పేల్చేస్తున్న పరిస్థితి. మా ప్రతినిధి రామ్దాస్ అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో కంటిన్యూ అవుతున్నారు. రామ్దాస్, ప్రస్తుతం ఎక్కడెక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? దాదాపుగా 100 డ్రోన్లు ప్రయోగించినట్టు పాకిస్తాన్ ప్రయోగించినట్టుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం భారత్ వైమానిక దళం కావచ్చు, లేకపోతే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్కి సంబంధించి ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎటువంటి యాక్షన్ ఆఫ్ ప్లాన్లోకి దిగడం జరిగింది? సచిన్, ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం రాజస్థాన్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్ లో కంప్లీట్ గా మళ్ళీ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి ఫైరింగ్స్ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా శ్రీనగర్ లో అయితే చాలా చోట్ల దాదాపు 5 నుంచి 6 చోట్ల భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించినట్టుగా తెలుస్తోంది. అలాగే ప్రధానంగా ఫిరోజ్పూర్, పఠాన్కోట్, అలాగే జైసల్మేర్, బికనూర్ లో కూడా బ్లాక్అవుట్ చేసిన పరిస్థితి కనబడుతోంది. సో ఓవరాల్ గా అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, నాకు ఒక చిన్న సందేహం కలుగుతుంది. ప్రధానంగా ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి రాష్ట్రాలు, సరిహద్దు రాష్ట్రాలను టార్గెట్ చేసి ఇక్కడ దృష్టి మరల్చే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? బహుశా పాకిస్తాన్ దొంగ బుద్ధి ప్రదర్శిస్తుందా? ఎందుకంటే ఇటువైపు మన ఇప్పటికే డ్రోన్ ఈ సిస్టమ్స్ అన్ని కూడా డిఫెన్స్ సిస్టమ్స్ యాక్టివేట్ అయినాయి. ఇటువైపు దృష్టి మరల్చి ఇంకేదైనా పెద్ద ప్రయత్నాల్లో ఉందా? ఎందుకైనా మంచిదని చెప్పేసి పూర్తి స్థాయిలో భద్రత ఇప్పటికే ఉత్తర భారతదేశం అలాగే మధ్య భారతదేశాలు కూడా పూర్తిగా అలర్ట్ చేశారు. ప్రధానంగా ఇప్పుడు ఆ శ్రీనగర్ లోని ఆర్మీ చినార్ కోర్స్ హెడ్ క్వార్టర్స్ ని టార్గెట్ చేసుకుని ఈ దాడులు కొనసాగినట్టు తెలుస్తుంది. ప్రధానంగా మన కంటోన్మెంట్ ఏరియాలు మన సైనిక స్థావరాలు లక్ష్యంగా చేసుకున్నాయి. సో ఇందాక నేను చెప్పిన మాట ప్రకారం ఇటువైపు దృష్టి మరల్చి వేరే ఇంకా మిగతా రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ఇండియాస్ మీద ఏమైనా టార్గెట్ చేస్తున్నారనేది ఒక చిన్న డౌట్ రాబోతుంది. ఎందుకంటే ఇప్పటికే ఢిల్లీ అంతా అలర్ట్ అయింది. అలాగే చాలా ప్రాంతాలు ఇటు మధ్యప్రదేశ్ వరకు కూడా అలర్ట్ అయిన పరిస్థితి కనబడుతుంది. అలాగే చాలా ప్రాంతాల్లో నార్త్ ఈస్ట్ స్టేట్స్ కూడా అలర్ట్ అయిన పరిస్థితి కనబడుతుంది. అస్సోం వరకు కూడా అలౌట్స్ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఓవరాల్ గా ఇటు BSF కావచ్చు, అటు మళ్ళీ ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, నేవీ అంతా కూడా మళ్ళీ అలర్ట్ అవుతున్నారు. అక్కడ ప్రధానమంత్రి నివాసంలో జరుగుతున్నటువంటి హై లెవెల్ మీటింగ్ లో కూడా ఈ సీజ్ ఫైర్ ఉల్లంఘనలు వాళ్ళ దృష్టికి వచ్చాయి. ఇప్పుడే వాళ్ళకి సమాచారం అందింది. ఎప్పటికప్పుడు ప్రధానమంత్రికి సమాచారం అందుతుంది. ఏం చేయాలో, ఎలాంటి వ్యూహాలతో వెళ్లాలో కూడా ఇప్పటికే మళ్ళీ మనం మీటింగ్ లో డిస్కస్ చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. సో ఏదేమైనా పాకిస్తాన్ అయితే చాలా తప్పు చేస్తుంది. నిజంగా దొంగ బుద్ధి ప్రదర్శించడం ద్వారా పాకిస్తాన్ లో మరి ఎందుకు ఈ ఉల్లంఘనలో పాల్పడుతున్నారో ఇక తెలియాల్సింది. సో గుజరాత్, కచ్ కావచ్చు, అలాగే బార్మోర్, మళ్ళీ రాజస్థాన్, పక్కగా రాజస్థాన్, పంజాబ్, గుజరాత్, జమ్మూ అండ్ కాశ్మీర్, ఈ 4 రాష్ట్రాలు సరిహద్దును పంచుకునే ఈ 4 రాష్ట్రాలు అత్యంత సమీపంగా ఉండే ఈ 4 రాష్ట్రాలని టార్గెట్ చేసుకుని చిన్న తరహా డ్రోన్లు, మిడ్ రేంజ్ మిసైల్స్ ని ప్రయోగిస్తోంది. తద్వారా నేను మళ్ళీ చెప్తున్నాను, ఎక్కువగా మన వైపు నుంచి ఎనర్జీ లాస్ చేసే ప్రయత్నంలో ఇది చాలా స్ట్రాటజిక్ గా వెళ్తుందనే డౌట్ అయితే కలుగుతోంది. తద్వారా దృష్టి మరల్చి ఇంకేదైనా వేరే టార్గెట్ పెట్టుకుంటున్నారనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఏదేమైనా పాకిస్తాన్ చేసినటువంటి ప్రతి ఎత్తుగడను మనం చిత్తు చేస్తున్నాం. ఇంకా ఏం జరగబోతోంది బహుశా ఇప్పుడు వీటన్నిటి కూడా పూర్తి స్థాయిలో మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అయితే యాక్టివేట్ అయింది, కంప్లీట్ గా యాక్టివేట్ చేశారు. సో అన్ని చోట్ల కూడా మళ్ళీ బ్లాక్అవుట్స్ అయితే పెట్టిన పరిస్థితి కనబడుతుంది. అన్ని ప్రాంతాల్లో కూడా డ్రోన్లను కనిపిస్తే కూల్చివేసాలా ఇప్పటికే BSF కి అయితే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనబడుతోంది. అన్ని రైట్ రామ్దాస్, ఒక్కసారి మీరు లైన్లో ప్రయత్నం చేయండి. అండ్ నాట్ ద బిగ్ బ్రేకింగ్ అండ్ వార్ బ్రేకింగ్ న్యూస్ చూడబోతున్నారు RTV స్క్రీన్ మీద. ఇప్పటికే జమ్మూలో మళ్ళీ డ్రోన్ దాడులకు సంబంధించి మనం చూసాం. మరి కాసేపట్లో దానికి సంబంధించి అన్నదో బిగ్ బ్రేకింగ్ అండ్ వార్ బ్రేకింగ్ చూస్తున్నారు. మరోసారి అమృత్సర్ ను టార్గెట్ చేసింది పాకిస్తాన్. దానికి సంబంధించిన వార్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అమృత్సర్ ను టార్గెట్ చేసింది పాకిస్తాన్. ఈ నేపథ్యంలోనే అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయని మనం చూసే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఇంతవరకు జమ్మూను చూసాం, ఆ తర్వాత పంజాబ్ కి సంబంధించి వరుసగా అమృత్సర్, పంజాబ్ ని టార్గెట్ చేస్తోంది పాకిస్తాన్. ఈ నేపథ్యంలో ఎటువంటి వ్యూహంతో వెళుతోంది? ఎందుకు పాకిస్తాన్ పదే కవ్వింపు చర్యలకు దిగుతోంది అనేది ఇక్కడ ప్రధానమైన ప్రశ్న రైజ్ అవుతోంది. మర్చిపోవాలి, ఇంకా కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్తాన్ ఉల్లంఘించిందనేది మనం వదిలిపెట్టి ప్రస్తుతం దాడులకు దిగాల్సిందని గట్టిగా బుద్ధొచ్చేలా జవాబు చెప్పాల్సిందనేది కూడా మనకి క్లియర్ కట్ గా అర్థమవుతోంది. మా ప్రతినిధి రామ్దాస్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. రామ్దాస్, దీన్ని ఎలా చూడాలి? అమృత్సర్ని బ్యాక్ టు బ్యాక్ టార్గెట్ చేస్తుంది. ఇప్పుడు మరి ముఖ్యంగా పంజాబ్కి సంబంధించి ఆ టార్గెట్ అనేది ఇంకా కంటిన్యూ అవుతోంది. నిన్న చేస్తుంది, మొన్న చేస్తుంది, ఈ రోజు కంటిన్యూ అవుతోంది. పాకిస్తాన్ ఏమనుకుంటోంది, ఏ కోరుకో, ఇన్ఫాక్ట్ పాకిస్తాన్ లక్ష్యం ఏంటి?